ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. సుమన్ టీవీ అందిస్తున్నటువంటి ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ టిప్స్ మీకోసమే. మరి ఇప్పటివరకు మనం కొన్ని సబ్జెక్ట్స్ విషయంలో క్లారిటీ తీసుకున్నాము. ఎలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎస్ఏక్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేవి ఫ్యాకల్టీస్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి కమింగ్ టు మ్యాథమెటిక్స్, అమ్మో మ్యాథ్స్ అంటేనే అదొక భయం వేస్తుంది కదా, తలంతా తిరిగిపోతూ ఉంటుంది. మ్యాథ్స్ అంటే ఏం అందరూ అర్థం కాదు, గందరగోళమైనటువంటి సబ్జెక్ట్. కానీ కొంతమంది మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, చాలా ఛాలెంజింగ్గా కూడా తీసుకొని దానిలో రాణించడం అనేది మనం చూస్తూనే ఉంటాము. మరి కమింగ్ టు మ్యాథమెటిక్స్, మరి మనతో పాటు ఉన్నారు తిరుమలేశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ చూసుకుంటే ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ అనేది అసలు ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం స్టార్టింగ్ అలా వెళ్దాము. పిల్లలకి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ఎం తిరుమలేశ్వర్ రెడ్డి అండి, మ్యాథమెటిక్స్ లెక్చరర్. ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి వెళ్ళే ముందు ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాము. మనకు మ్యాథమెటిక్స్లో జూనియర్స్లో 2 సబ్పార్ట్స్లా డివైడ్ అయి ఉంటాయి. 1A 1B 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ కానీ సెకండ్ పేపర్ కానీ పేపర్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది. ప్రతి పేపరు మనకు 3 సెక్షన్స్లా డివైడ్ అయి ఉంటుంది. సెక్షన్ ఏలో మనకు VSAQs ఉంటాయి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం. వాటికి మనకు 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ప్రతి క్వశ్చన్కి. ఇలాంటి క్వశ్చన్స్ మనకు 10 ఉంటాయి. 10 into 2 వీటిలో మనకు చాయిస్ ఏమి ఉండదు. 10 క్వశ్చన్స్లో 10 అటెంప్ట్ చేయాలి, 20 మార్క్స్. సెక్షన్ B మనకు SAQs అంటాం, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం. ఇవి మనకు 4 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ మనకు 7 ఇస్తారు, బట్ మనం అటెంప్ట్ చేయాల్సింది 5 క్వశ్చన్స్. కాబట్టి మనకు సెక్షన్ Bలో 2 క్వశ్చన్స్ చాయిస్ ఉంటుంది. 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 4 మార్క్స్, 20 మార్క్స్. అలానే మనకు సెక్షన్ Cలో LAQs ఉంటాయి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇవి కూడా మనకు 7 క్వశ్చన్స్ ఇస్తారు, బట్ మనం అటెంప్ట్ చేయాల్సింది 5 క్వశ్చన్స్. అంటే ఇందులో కూడా మనకు 2 క్వశ్చన్స్ చాయిస్ ఉంటుంది. 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 7 మార్క్స్, అంటే 35 మార్క్స్. అంటే మనకు 1A కానీ 1B కానీ జూనియర్లో మనకు 75 మార్క్స్కు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మనకు SAQsలో LAQsలో చాయిస్ ఉంటుంది, VSAQsలో చాయిస్ ఉండదు. ఫస్ట్ మనం మ్యాథమెటిక్స్ 1A పార్ట్కి వస్తే మనకు 1A పార్ట్ 2 సబ్ డివిజన్స్ ఉంటాయి, ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నామెట్రీ. అందులో ఆల్జీబ్రా పార్ట్లో మనకు జస్ట్ 4 చాప్టర్స్ మాత్రమే ఉంటాయి. మ్యాథమెటికల్ ఇండక్షన్, ఫంక్షన్స్, మ్యాట్రిసెస్ అండ్ వెక్టార్స్. ట్రిగ్నామెట్రీలో మనకు 7 చాప్టర్స్ ఉంటాయి. నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఎవరైతే కొద్దిగా స్లో లెర్నర్స్ ఉన్నారో ఆల్జీబ్రా మీద మీరు కంప్లీట్గా డిపెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఓన్లీ ఆల్జీబ్రా నుంచే మనకు 61 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అంటే అవుట్ ఆఫ్ 75 మార్క్స్ ఆల్జీబ్రాలో ఉన్న ప్రతి టాపిక్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే మనకు 61 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఆల్జీబ్రాలో ఉండే 4 చాప్టర్స్లో మనకు ఫంక్షన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. దీనిలో నుంచి మనకు 2 LAQs, 1 SAQ అండ్ 2 VSAQs, అంటే 22 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అవి కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్. LAQs పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే మనకి ఫస్ట్ మనకు డిటర్మినెంట్స్ నుంచి లేకుంటే A ఇన్వర్స్ థీరం నుంచి ఒక LAQ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ LAQ మనకు లీనియర్ ఈక్వేషన్స్, అంటే మీకు అందరికీ తెలుసు క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ రూల్, గాస్ జార్డన్ మెథడ్, లేదంటే కన్సిస్టెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ. ఈ 2 మోడల్స్ మీద ఇంకో LAQ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా అదొక్క చాప్టర్ నుంచే మనకు 22 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో 75కి మనం 27 అండ్ అబోవ్ వస్తే పాస్. ఇదొక్క చాప్టర్ నుంచే మనకు 22 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్ 1A అనేది ఎట్టి పరిస్థితుల్లో మనకు టఫ్ కాదు. అలానే నెక్స్ట్ మనకి ఈజీ చాప్టర్స్ అంటే వెక్టార్స్. అందులో అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 2 కలిపి మనకు 21 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే ఈ చాప్టర్ నుంచి కూడా మనకు ఒక LAQ ఉంటుంది, ఒక SAQ ఉంటుంది, 3 VSAQs ఉంటాయి, అంటే 21 మార్క్స్. అంటే ఈ 2 చాప్టర్స్లో నుంచే మనకు 43 మార్క్స్ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ మనకు ఈజీ చాప్టర్ అంటే ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ నేను ఎందుకు ఈజీ అంటున్నానంటే, దీంట్లో LAQ ఒకటి వస్తుంది. ఆ LAQ కూడా మీకు జస్ట్ ఒక 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే అందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. 5 థీరమ్స్ ఉంటాయి మనకు, మీకు అందరికీ తెలిసిందే. బైజెక్షన్ థీరం కావచ్చు, ఇన్వర్స్ థీరం కావచ్చు, ఇలా 5 థీరమ్స్ ఉంటాయి. ఇందులో నుంచి మనకు LAQ ఒకటి కంపల్సరీగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా నెక్స్ట్ ఈజీ చాప్టర్ మ్యాథమెటికల్ ఇండక్షన్. చాలామంది స్టూడెంట్స్ మ్యాథమెటికల్ ఇండక్షన్ చాలా ఈజీగా చేయగలుగుతారు. అందులో కూడా చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకు జీపీ, ఏపీ, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీద క్వశ్చన్ కావచ్చు, లేకుంటే డివిజబిలిటీ క్వశ్చన్ కావచ్చు. ఇలాగ మనం ఆల్జీబ్రా మీద డిపెండ్ అయినా సరే మనం ఒక 61 మార్క్స్ స్కోర్ చేయడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి. అలానే మనకు ట్రిగ్నామెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్,
కొద్దిగా ఎక్కువ వెయిటేజ్ ఉండే చాప్టర్. దీనిలో నుంచి మనకు ఒక ఎల్ఏక్యూ అండ్ ఒక ఎస్ఏక్యూ 11 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే మనం ఆల్జీబ్రాలో ఉండే 4 చాప్టర్స్ అండ్ ట్రిగ్నామెట్రీలో ఉండే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కంప్లీట్ చేసుకోగలిగిన మనం ఒక 72 మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. వాటితో పాటు మనకు ట్రిగ్నామెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్లో నుంచి ఒక ఎస్ఏక్యూ ఉంటుంది అండ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో నుంచి కూడా ఒక ఎస్ఏక్యూ ఉంటుంది. వీటిని మనం చాయిస్లా కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి 1 yearలో మీరు పాస్ మార్క్స్ తెచ్చుకోగలగాలి. ఎవరైనా స్లో లెర్నర్స్ ఉన్నారు అంటే ఆల్జీబ్రా పార్ట్ వరకు పర్ఫెక్ట్గా కన్ఫైన్ అవ్వమని నేను మీకు అడ్వైజ్ ఇస్తాను. ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోకుండా ఇంకా ఇన్డెప్త్ వెళ్ళేసి ఆ చాప్టర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ నేర్చుకోగలిగితే మీకు చాలా బెటర్ ఉంటుంది. అలానే ఎవరైతే ఫుల్ మార్క్స్కి టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా ట్రిగ్నామెట్రీ పార్ట్ కూడా కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. మీకు 75 మార్క్స్ టార్గెట్ అయితే మాత్రం ట్రిగ్నామెట్రీ పార్ట్లో పీరియాడిసిటీ అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ టాపిక్స్ దాంట్లో నుంచి ఒక విఎస్ఏక్యూ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే మనకు హైపర్బోలిక్ ఫంక్షన్స్లో నుంచి ఒక విఎస్ఏక్యూ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ట్రిగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో నుంచి కూడా 2 విఎస్ఏక్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఫుల్ మార్క్స్కి టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా ట్రిగ్నామెట్రీ పార్ట్ మీద కూడా డిపెండ్ అవ్వాలి. నెక్స్ట్ కమింగ్ టు మ్యాథ్స్ 1B. మ్యాథ్స్ 1B 1 yearతో పోలిస్తే చాలామంది కొద్దిగా టఫ్గా ఫీల్ అవుతారు. జామెట్రీలో లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సెస్ అండ్ స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, డీసీస్, 3D, ప్లేన్స్ ఇలా ఒక 7 చాప్టర్స్లా డివైడ్ అయ్యి ఉంటుంది. క్యాలిక్యులస్ పార్ట్ విషయానికి వస్తే లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ఒక 4 పార్ట్స్ లాగా డివైడ్ అయ్యి ఉంటుంది. ఎవరైతే మనకు కొద్దిగా స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళు అన్ని చాప్టర్స్ కూడా నేర్చుకోవాల్సిన పని లేదు. ఇందులో కూడా మనకు వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఉన్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ లైన్స్ తీసుకుంటే స్ట్రైట్ లైన్స్లో నుంచి మనకు ఒక 15 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే దాంట్లో నుంచి ఒక ఎల్ఏక్యూ, ఒక ఎస్ఏక్యూ అండ్ 2 విఎస్ఏక్యూస్ అంటే 15 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అలానే మన డెరివేటివ్స్ అంటే క్యాలిక్యులస్ పార్ట్లో డెరివేటివ్స్ విషయానికి వస్తే అందులో నుంచి కూడా ఒక ఎల్ఏక్యూ, ఒక ఎస్ఏక్యూ అండ్ 2 విఎస్ఏక్యూస్ ఛాన్స్ ఉంటుంది. అంటే అక్కడ ఒక 15 మార్క్స్. అది కాకుండా మనకు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పేసి చాలా సింపుల్ చాప్టర్, చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. జస్ట్ మనం ఒక 10 to 11 క్వశ్చన్స్ నేర్చుకోగలిగితే అందులో నుంచి మనం 2 ఎల్ఏక్యూస్ అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. అందులో మనకు ఒక ఎల్ఏక్యూ ఏమో జస్ట్ ఒక 5 థీరమ్స్ ఉంటాయి. అందులో నుంచి ఒక థీరం వస్తుంది. అంటే మీకు పేపర్ ఆల్మోస్ట్ తెలిసిపోయినట్టే. 5 ఎల్ఏక్యూస్ నేర్చుకుంటే ఒక ఎల్ఏక్యూ వస్తుంది. అలానే సెకండ్ క్వశ్చన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో నుంచి హోమోజీనియస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక లైన్ ఇస్తారు, ఒక నాన్ హోమోజీనియస్ కర్వ్ ఇస్తారు. యూ నీడ్ టు కన్వర్ట్ దట్ వన్ యాజ్ హోమోజీనియస్. ఇది మీకు ఒక 7 మార్క్స్ వస్తుంది. కాబట్టి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో నుంచి కూడా మనకు 14 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అంటే ఓన్లీ ఈ 3 చాప్టర్స్ మీరు నేర్చుకుంటే 15 మార్క్స్ స్ట్రైట్ లైన్స్, 15 మార్క్స్ డెరివేటివ్స్ అండ్ 14 మార్క్స్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. అంటే 44 మార్క్స్ ఒక్క ఈ 3 చాప్టర్స్లో నుంచే మీరు చేయొచ్చు. అది కాకుండా మనకు ఒక 11 మార్క్స్ వెయిటేజ్ ఉన్న టాంజెంట్స్ అండ్ నార్మల్ చాప్టర్ ఉంది. ఎస్ఏక్యూ మీరు కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో నుంచి 11 మార్క్స్ వస్తాయి. ఇవి కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది నెగ్లెక్ట్ చేసే సింపుల్ టాపిక్స్ ఒక 3 ఉన్నాయి. లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సెస్ అండ్ డీసీస్ అండ్ డిఆర్స్. వీటికి మనకి లోకస్ ఏంటంటే మన 10th క్లాస్ బేసిక్స్ మీదే ఉంటుంది. అంటే డిస్టెన్స్ బిట్వీన్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఏరియా 10 అని ఇస్తే యూ నీడ్ టు ఫైండ్ ఈక్వేషన్. అలానే చేంజ్ ఆఫ్ యాక్సెస్ కూడా వెరీ సింపుల్. జస్ట్ మీకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇస్తారు, యూ నీడ్ టు ఫైండ్ ఒరిజినల్ ఈక్వేషన్. లేదంటే ఒరిజినల్ ఈక్వేషన్ ఇస్తే యూ నీడ్ టు ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. అలానే డీసీస్ అండ్ డిఆర్స్ కూడా చాలా సింపుల్ టాపిక్. ఎల్ఎంఎన్ మీద మీకు 2 లైన్స్ ఇస్తారు. మనం వాటిని డీకోడ్ చేసి యూ నీడ్ టు ఫైండ్ డిఆర్స్. దాని తర్వాత యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫుల్ మార్క్స్ టార్గెట్ అయితే మాత్రం ఈ చాప్టర్స్తో పాటు 2 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ కూడా నేర్చుకోండి. అలాంటి 75 మార్క్స్కి టార్గెట్ చేస్తున్న స్టూడెంట్స్కి నేను ఇచ్చే ఇంకొక అడ్వైజ్ ఏంటంటే కంపల్సరీగా చాయిస్ రాయండి. మీకు ఎందుకంటే ఎక్కడ మనం మిస్టేక్ చేస్తామన్నది మనకు ఎవరికి తెలియదు. మనం రాసిన ప్రతి క్వశ్చన్ కరెక్ట్ అనే అనుకుంటాం, కానీ మనకు తెలియకుండా హ్యూమన్ మిస్టేక్ ఏదైనా జరిగి ఉండొచ్చు. మళ్ళీ దాన్ని మనం కవర్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంపాసిబుల్. కాబట్టి చాయిస్ కంపల్సరీగా రాయండి. ఎల్ఏక్యూలో ఒక చాయిస్, ఎస్ఏక్యూలో ఒక చాయిస్ రాయండి. ఎందుకంటే ఇంటర్మీడియట్లో టైం అనేది మీకు లిమిటెడ్గా ఏమీ ఉండదు. 3 hours టైంలో మోస్ట్లీ మీరు ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎగ్జామినేషన్ రాస్తే 2 hours, 2.5 hours, 2 hours 40 minutesలో మీరు పేపర్ కంప్లీట్ చేసేయచ్చు. 20 minutes టైం మిగులుతుంది. కాబట్టి ఒకసారి విఎస్ఏక్యూస్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. అంటే కరెక్టా కాదా, ఏమైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉన్నాయా అని. అండ్ ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్లో కంపల్సరీగా చాయిస్ రాయండి. 75 మార్క్స్ టార్గెట్ ఉన్నవాళ్ళు. అలానే కొద్దిగా స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఇందాక నేను చెప్పిన ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కన్ఫైన్ అయినా సరే మీరు ఈజీగా 50% మార్క్స్ అంటే 38 and above స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. మ్యాథమెటిక్స్ ఎట్టి పరిస్థితుల్లో టఫ్ కాదు.
కాబట్టి కొద్దిగా ప్లాన్డ్ వర్క్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ చాప్టర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి కన్ఫైన్ అవ్వండి, వాటిని తరోగా ప్రాక్టీస్ చేయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అటెంప్ట్ చేసిన ప్రతి క్వశ్చన్కి ఫుల్ మార్క్స్ పడేలా మీరు ప్రిపేర్ అవ్వండి. అన్ని క్వశ్చన్స్ నేర్చుకోకపోయినా మీరు నేర్చుకున్న క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తే మీకు ఫుల్ మార్క్స్ పడాలి. మళ్ళీ 7కి 4, 3 పడిందంటే అప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సార్ ఒక విషయం చెప్పండి ఫైనల్గా, ఇప్పుడు మ్యాథ్స్ అంటే కొంతమంది పిల్లలకి చాలా భయం ఉంటుంది. చాలా మంది చూసుకుంటే మ్యాథ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు అన్ని సబ్జెక్టులు కంపేర్ చేసుకుంటే, ఫిజిక్స్ కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే. అలా ఎందుకు జరుగుతుందంటారు? అలాంటి పిల్లలకి, కొంచెం భయం ఉన్న పిల్లలకి మీరు ఇప్పుడు ఈ టైంలో ఎలా చెప్తారు, ఎలా ప్రిపేర్ అవ్వాలంటే? దీనికి మనకున్న రీజన్ ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో 8 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే వాళ్ళకు 3 ఇస్తారు, 2 రాయాలి. బట్ బుక్ మొత్తంలో చూసుకుంటే మనకు 7 to 8 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, వాటిలో నుంచి 3 పేపర్లో వస్తాయి. బట్ మ్యాథమెటిక్స్లో అలా కాదు, మీకు మ్యాక్సిమం ఒక 40 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ నేర్చుకుంటే మనకు ఒక 7 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి సిలబస్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా టఫ్గా ఫీల్ అవుతారు. అలాంటి స్టూడెంట్స్ అంతా ఇంపార్టెంట్ చాప్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1A అయితే ఓన్లీ ఆల్జీబ్రా కన్ఫైన్ అయితే మినిమం ఒక 50 మార్క్స్ 61 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అలానే 1Bలో కూడా డెరివేటివ్స్, టాంజెంట్స్ అండ్ నార్మల్స్, స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఈ చాప్టర్స్కి వాళ్ళు కన్ఫైన్ అయినా సరే మినిమం 50 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే అన్ని చాప్టర్స్ ఏది పర్ఫెక్ట్గా లేకుండా నేర్చుకోవడం వల్ల ఫెయిల్యూర్స్ పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది. కాబట్టి అలాంటి స్లో లెర్నర్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ చాప్టర్స్, ఆ చాప్టర్లో ప్రతి క్వశ్చన్ పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే పాస్ అవ్వడం అనేది అయితే టఫ్ టాస్క్ కానే కాదు. సో స్టూడెంట్స్ విన్నారు కదా, సార్ చెప్పినట్టు ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి. మ్యాథ్స్ అంటే నేను మొదట్లో చెప్పాను, అందరికీ చాలా భయమే ఉంటుంది. బట్ అదంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చెప్పిన ట్రిక్స్ కానీ ఆ టిప్స్ కానీ ఫాలో అవుతే, నోట్ మేకింగ్ చేసుకున్నారు కదా, ప్రతి పాయింట్ని కూడా రివైజ్ చేసుకోండి. 75 మార్క్స్ ఉన్న పేపరు ఆల్జీబ్రా ఒక్కటి 61 మార్క్స్ స్కోర్ చేస్తుందని చెప్తున్నారు. ఆ ఆల్జీబ్రా సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బట్ కమింగ్ టు స్లో లర్నర్స్, ఎవరైతే స్లో లర్నర్స్ ఉన్నారో, మ్యాథ్స్లో మేము వీక్ ఉన్నాము, మ్యాథ్స్ మేము చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఆల్జీబ్రా టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సార్ చెప్పిన పాయింట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నోట్ మేకింగ్ చేసుకున్నారు కదా, దాన్ని రివైజ్ చేసుకోండి. ఆ విధంగా కూడా మీ ప్రిపరేషన్ అనేది ఉండేటట్టుగా చూసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.